ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆ వేడికొండల స్వామి వెంకటేశ్వరుని గాయత్రి మంత్రాన్ని ఈరోజు మనము పఠిస్తాము. ఆ మంత్రం వల్ల మనకు ఆర్థికంగా గాను ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని కరుణిస్తాడు. ఈరోజు శనివారం, చాలా మంచి రోజు అన్నమాట. వెంకటేశ్వరుని గాయత్రి మంత్రం చదవడం వల్ల మీ జీవితంలో అన్ని చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు ఏం కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. నేను ఆ మంత్రము చెప్పి ఆ మంత్రం గురించి మీకు వివరిస్తాను. ఆ మంత్రం వచ్చేసి మీరు ఏ పనైనా సరే, ఏ టైంలోనే సరే, సాయంత్రం టైంలో 6 గంటలకి స్టార్ట్ చేయండి. మీ జీవితంలో కష్టాలన్నీ పోయి అంతా మంచిగా జరుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి మనం ఏదో కోరుకున్నా మనకు ఏదో రూపంలో వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని ఆదుకుంటాడన్నమాట. తిరుమల కొండలో వెలిసిన వెంకటేశ్వర స్వామి చాలా అద్భుత మహిమ గల స్వామి అన్నమాట. మనము ఆ గాయత్రి మంత్రం గురించి చెప్పుకుందాము. ఓం నమో వెంకటేశాయ, గోవింద 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 అని 3 సార్లు అనుకొని ఈ మంత్రాన్ని అయితే స్టార్ట్ చేయండి. ఓం వెంకటేశాయ విద్మహే త్రిపాఠినాథాయ ధీమహి తన్నో శ్రీనివాసో ప్రచోదయత్ అని చదివినాక గాయత్రి మంత్రం యొక్క అర్థం అన్నమాట. మనం వెంకటేశంతో సమానమైన త్రిపాఠినాథుని ధరించుకుందాం. ఆ శ్రీనివాసునుడు మనల్ని గొప్ప లక్ష్యం వైపు నడిపిస్తాడు. మరొక అర్థం ఇలా ఉంటుంది. మనం వెంకటేశ్వర మహిమను కీర్తిద్దాం. త్రిపాఠినాథుని ధన్యదం మరియు అతని ప్రేరణతో శ్రీనివాసుని గురించి ధన్యుద్దాం. ఈ గాయత్రిలో వెంకటేశ, త్రిపాఠినాథ మరియు శ్రీనివాస అనే 3 పేర్లతో ఉద్ధరిస్తారు. ఈ పేరు యొక్క అర్థం ఇక్కడ అర్థించబడింది అని చెప్పబడింది. ఆ వెంకటేశ్వర స్వామి మనము ఏ టైంలో కానీ మనము కనుక వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామనుకోండి, మనకున్న సమస్యలన్నీ పోతాయి. ఆర్థికంగా గాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ, ఏ సమస్యలు ఉన్నా కానీ మీరు ఈ గాయత్రి మంత్రాన్ని అయితే ఒకసారి పఠించండి. మీకున్న కష్టాలని పోయి మీరు చాలా సుఖ సంతోషంతో ఉంటారని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, గోవింద 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 అని 3 సార్లు అనుకొని వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.